త్వరలోనే క్యాబినెట్ కు వచ్చే విధంగా మరి నేను ఇప్పటికే నితిన్ గడ్కరీ గారు వారు కూడా రెగ్యులర్ వచ్చినప్పుడు మరి వారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని వారు కూడా మాట్లాడుతూ ఉంటారు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులతోటి ముఖ్యంగా వెంకరెడ్డి గారు కలిసి మరి కేంద్రానికి సంబంధించినటువంటి మరి ఈ రకంగా ఈ యొక్క రోడ్డు కార్యక్రమం అవుతున్నదో, రోడ్ల కార్యక్రమం అవుతున్నదో, జాతీయ రహదారుల కార్యక్రమం అవుతున్నదో అది పూర్తి చేస్తాం. ఈ మధ్యలో నేను రివ్యూ చేశాను. ఈ యొక్క శ్రీశైలం హైవే కూడా త్వరితగతిన అది కూడా మంజూరు చేయడం కోసం ఇంకా ఫైనల్ డిపిఆర్ ఇప్పుడే రెడీ అయింది. దానికి సంబంధించినటువంటి కొన్ని 2-3 మీటింగ్స్ లో దాని వివిధ మరి ప్లేస్లలో అది మంజూరు కావాల్సింది. అది కాగానే ఆ రోడ్డును కూడా తప్పకుండా వచ్చే సంవత్సరం లోపల పనులు ప్రారంభిస్తామనే విషయాన్ని సందర్భంగా మనయేస్తూ మరి మనకు తెలుసు మన ప్రాంతం నుంచే మరి ఈరోజు అంటే వయా షాద్ నగర్ నుంచి ఒక బుల్లెట్ ట్రైన్ కూడా వస్తా ఉంది. హైదరాబాద్ నుంచి పూనా వరకు, హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు, హైదరాబాద్ నుంచి చెన్నై మద్రాసు వరకు దేశంలో 7 ట్రైన్లు బుల్లెట్ ట్రైన్లు వస్తే మన హైదరాబాద్ కు తెలంగాణకు 3 రోడ్లు 3 బుల్లెట్ ట్రైన్స్ హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్స్ ఒక 5 లక్షల కోట్ల రూపాయలతోటి ఆ ఎలివేటెడ్ కారిడారు మన హైదరాబాద్ కేంద్రంగా 3 ట్రైన్లు రావడం అనేటువంటిది మన తెలంగాణకు రానున్న రోజుల్లో అభివృద్ధికి సంబంధించి ఒక గేమ్ చేంజర్ గా ఈ రీజనల్ రింగ్ రోడ్ గానీ ఈ బుల్లెట్ ట్రైన్స్ గానీ గేమ్ చేంజర్ గా మారుతుంది. ఎందుకంటే మన హైదరాబాద్ దేశంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం. దీన్ని అందరం కూడా రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా హైదరాబాద్ నగరాన్ని మనందరం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులైనా రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులైనా రాజకీయాలకు అతీతంగా డెవలప్మెంట్ దృష్టిలోనే చేయాలి. ప్రధానమంత్రి గారు రెగ్యులర్ గా నేను తెలంగాణ విషయంలో అభివృద్ధి విషయంలో మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి అందులో భాగంగానే అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క మరి 3 బుల్లెట్ ట్రైన్స్ మన హైదరాబాద్ తెలంగాణకు రావడము తెలంగాణకు చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో కీలక పాత్ర ఈ రోడ్డు రైల్వేకి సంబంధించినటువంటి యాక్టివిటీ పోషిస్తుందనే విషయాన్ని మీ అందరికీ మనవేస్తూ మరి నేను పిలవగానే మరి మంత్రి గారు మా ఊరికి రావడానికి మన లేమూరుకి రావడానికి అంగీకరించి సమయం ఇచ్చినందుకు వారితో పాటు మిగతా మరి ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగన్న గారు, అదేవిధంగా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు, ఎందుకంటే వారి కాన్స్టిట్యూన్సీ కాబట్టి వారికి చెప్పడానికి అవసరం లేదు, వాళ్ళ సొంత గ్రామం సొంత పార్లమెంట్ నియోజకవర్గం, మరి మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, మిగతా పెద్దలందరూ కూడా ఈరోజు మన ప్రాంతానికి రావడం మన ఈ చిన్న కార్యక్రమం అయినప్పటికీ కూడా ముందు మీటింగ్ అనుకోలేదు. అయినప్పటికీ కూడా మనందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా మన ప్రాంత అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా మనందరం కలిసిమెలిసి మన యొక్క మండలాన్ని మన యొక్క గ్రామాలను మనం అభివృద్ధి చేసుకోవాలి. ఆ దిశలోనే మనం అందరం పనిచేయాలని చెప్పి అది మన బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా మనయేస్తూ మీ